అనసూయ, ఆ? శివంగి గురించి మరీ అంత పెద్ద చరిత్రుందా? ఇందాకటి నుంచి తెగ ఆలోచించేస్తున్నావు. చెప్తాను అంటూ సాగదీస్తూనే ఉన్నావు. అదేం లేదు లలితమ్మా. మీరింత ఆత్రంగా అడుగుతున్నప్పుడు నేను కూడా అంతే బిల్డప్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంద్రసేనారెడ్డి ఫ్లాష్ బ్యాక్ కి ఉన్నంత బిల్డప్ ఇస్తేనే కదా ట్విస్ట్ అద్దిరిపోతుంది. అనసూయ, చూడమ్మా, ఆ బిల్డప్ ఇచ్చింది చాలు గాని ముందు విషయం చెప్పు. నీ కూతురు మీద ఒట్టేసి మరీ చెప్తానన్నావు కదా. అసలు నిజానికి జరిగిందేంటంటే చంపిస్తా. అక్క మరీ అంతగా చెప్పిందేంటి? ఈ లలితమ్మకి నిజంగానే శివంగి గురించి తెలియకూడదా? అసలు ఈ లలితమ్మకి శివంగి మీద ఎందుకు అనుమానం వచ్చింది? లలితమ్మ దగ్గర అక్క బావ శివంగి విషయాలు ఎందుకు దాచాలనుకుంటున్నారు? దీని వెనక ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. మనం సింపుల్గా నోరు జారితే ఈ కథలో ఏదో ట్విస్ట్ మిస్ అయిపోతుంది. అనసూయ, చెప్పమ్మా. శివంగి సుబ్బు జయాల సొంత కూతురేనా? లలితమ్మా, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటది? నేను దేవుడి మీద ఒక ఒట్టేశాను. ఒట్టా? ఏంటమ్మా అది? ఎవరైనా నన్ను ఒట్టేసి ఏదైనా చెప్పమంటే వాళ్ళకి నిజంగాని అబద్ధంగాని చెప్పనని దేవుడి మీద ఒట్టేశాను. అందువల్ల ఇప్పుడు నేను మీకు నిజమూ చెప్పలేను, అబద్ధమూ చెప్పలేను. ఏమనుకోకండి. మీరు ఒట్టేయమని అడగకుండా అసలు విషయం అడుగుంటే బావుండేది. టక్కున చెప్పేసేదాన్ని. నేను అసలు చెప్పలేను, కొసరు చెప్పలేను. ఏమనుకోవద్దే. దేవుడి మీద ఒట్టేసిందా? అదేం ఒట్టు? నిజమూ చెప్పదంట, అబద్ధమూ చెప్పదంట. ఏంటో ఈ మనిషి. భగవంతుడా. ఈ అనసూయ కూడా శివంగి గురించి ఎందుకు దాస్తోంది? నేను అనుమానించినట్టు శివంగి పుట్టుకు వెనుక ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. మామ్, రిషి ఖచ్చితంగా ఇక్కడ ఉండుండడు. పద వెళ్ళిపోదాం. లోహి, ఏయ్, ఒక నిమిషం ఆగవే. పనివాడు రిషి అయినా పందెంలో గెలవడం కోసం ఏకంగా శివంగి దగ్గర పనివాడిగా జాయిన్ అయిపోయాడా ఏంటి? అత్తయ్య ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది? ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అనవసరమైన అబద్ధాలన్నీ చెప్పాలి. వీడెవడు? వీడి దగ్గర రిషి ఫోన్ ఎందుకుంది? అత్తయ్య ఎందుకు మాటికి ఫోన్ చేసి చంపుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? చూసావా లోహి, వాడికి ఫోన్ చేస్తుంటే వీడు కట్ చేస్తున్నాడు. కొంపతీసి వాడే రిషి అంటావా ఏంటి? ఏమో నాకు అర్థం కావడం లేదు. కానీ రిషి ఫోన్ వీడి దగ్గర ఎందుకున్నట్టు?
ఏమో నాకేం తెలుసు. రిషి